Welcome to 3rd BSc Semester 5 students to my Physics Lecture 26 on YouTube. My name is Naiman VVSN Murthy, Lecturer in Physics, SKBR College Amlapuram. లాస్ట్ క్లాస్లో మనం ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్ గురించి డీటెయిల్డ్గా స్టడీ చేసాం. టుడేస్ టాపిక్ ఈజ్ ఎల్సిఆర్ సిరీస్ రెజొనెంట్ సర్క్యూట్ అండ్ క్యూ ఫ్యాక్టర్ ఫర్ 3rd BSc Semester 5 students studying under ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమహేంద్రవరం. ఇది 3rd BSc వాళ్ళకి క్లాస్ నెంబర్ 20. సో మనం యూనిట్ 3లో 5th చాప్టరు ఆల్టర్నేటింగ్ కరెంట్స్ గురించి స్టడీ చేస్తున్నాం, ఏకాంతర విద్యుత్ ప్రవాహాలు. ఇందులో లాస్ట్ క్లాస్లో ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్లో ఒక డెరివేషన్ చేసి కొన్ని ఎక్స్ప్రెషన్స్ రప్పించాం. ఇప్పుడు ఏసీ ఎల్సిఆర్ సిరీస్ రెజొనెంట్ సర్క్యూట్ అంటే తెలుసుకోవాలి. ఏసీ ఎల్సిఆర్ శ్రేణి అనునాద వలయం. సో ఇక్కడ మీరు సర్క్యూట్ అబ్జర్వ్ చేస్తే ఇది ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూటు. ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ0 సైన్ ఒమేగా టీ అనేది అప్లైడ్ ఈఎంఎఫ్. I0కి ఎక్స్ప్రెషను ఇది లాస్ట్ క్లాస్లో డెరైవ్ చేసాం. అలాగే I ఈజ్ ఈక్వల్ టు I0 ఇంటూ సైన్ ఒమేగా టీ -5. ఇక్కడ ఒమేగా ఎల్ని ఎక్స్ఎల్తో రిప్రజెంట్ చేసాం. ఇండక్టివ్ రియాక్టెన్స్, ఇండక్టివ్ ప్రతిఘాతం. 1/ωcని XCతో రిప్రజెంట్ చేసాం. కెపాసిటివ్ రియాక్టెన్స్, కెపాసిటివ్ ప్రతిఘాతం. అలాగే స్క్వేర్ రూట్ వాల్యూని జెడ్తో రిప్రజెంట్ చేసాం. ఇంపిడెన్స్, అవరోధం. సో ఇప్పుడు మన సర్క్యూట్లో రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అని డిఫైన్ చేస్తాం, అనునాద పౌనఃపున్యం. సో ఇట్ ఈస్ ది పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏసీ అట్ విచ్ impedance of a LCR series circuit becomes minimum or the current becomes maximum. ఇంపిడెన్స్ వాల్యూ మినిమం అవ్వాలి, కరెంట్ వాల్యూ మ్యాక్సిమం అవ్వాలి. ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీని రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అని పిలుస్తాం. అవరోధం విలువ కనిష్టంగా ఉంటూ విద్యుత్ ప్రవాహం విలువ గరిష్టంగా ఉంటే దాన్ని అనునాద పౌనఃపున్యం అని పిలుస్తాం. సో మీరు స్క్వేర్ రూట్ అబ్జర్వ్ చేస్తే జెడ్ వాల్యూ మినిమం అవ్వాలి. మినిమం అవ్వాలంటే బ్రాకెట్లో టర్ము 0 చేసేయాలి. అంటే XL ఈజ్ ఈక్వల్ టు XC అవ్వాలి. ఒమేగా ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1/ωc. సో అట్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ XL ఈజ్ ఈక్వల్ టు XC, ఒమేగా ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1/ωc ఇంప్లైస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ 1/LC. అంటే ఒమేగా లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళాం. ఇంప్లైస్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1/√LC. రెజొనెంట్ ఫ్రీక్వెన్సీని F0తో రిప్రజెంట్ చేస్తే ఒమేగా బదులుగా 2πf రాయాలి. అంటే 2πf0 ఈజ్ ఈక్వల్ టు 1/√LC. ఇంప్లైస్ F0 ఈజ్ ఈక్వల్ టు 1/2π√LC. ఇది రెజొనెంట్ ఫ్రీక్వెన్సీకి ఎక్స్ప్రెషన్. సో నెక్స్ట్ మనం క్వాలిటీ ఫ్యాక్టర్ ఆర్ క్యూ ఫ్యాక్టర్ అంటే తెలుసుకోవాలి. గుణభాజకం లేదా క్యూ కారకం. It is defined as 2π times the ratio of energy stored to energy lost per period. So Q is equal to 2π into energy stored by energy lost per period. తెలుగు మీడియంలో Q is equal to 2π into నిల్వ ఉన్న శక్తి బై ఆవర్తన కాలంలో కోల్పోయిన శక్తి. డినామినేటర్ని న్యూమరేటర్ని ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేస్తే డినామినేటర్లో పవర్ లాస్ ఇన్ 1 సెకండ్ వస్తుంది. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు 2πf ఇంటూ ఎనర్జీ స్టోర్డ్ బై పవర్ లాస్ ఇన్ 1 సెకండ్. ఇండక్షన్ కాయిల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఎంత ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది అని అడిగితే ½ Li02. పవర్ లాస్ ఎంత అని అడిగితే విత్ రెస్పెక్ట్ టు రెసిస్టెన్స్ రాస్తాం, ½ Ri02. సో రెండు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే 2πfL/R వస్తుంది. 2πf అంటే ఒమేగా, సో ఒమేగా L/R. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా L/R. ఇది క్వాలిటీ ఫ్యాక్టర్కి ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ షార్ప్నెస్ ఆఫ్ రెజొనెన్స్ అంటే తెలుసుకోవాలి. అనునాద నైశిత్యం.
ఒక గ్రాఫ్ ఒకటి గీసాం. ఫ్రీక్వెన్సీ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, కరెంట్ అలాంగ్ వై యాక్సిస్. గ్రాఫ్ గీస్తే ఆర్ అనే రెసిస్టెన్స్తో రెడ్ కర్వ్ వచ్చింది. బాగా షార్ప్గా పీక్ హైట్ ఎక్కువ వచ్చింది. రెసిస్టెన్స్ డబుల్ చేసాం 2R. దాంతో కర్వ్ హైట్ తగ్గిపోయింది, విడ్త్ పెరిగింది. బ్లూ కర్వ్. రెడ్ కర్వ్ని కర్వ్ 1 అని పిలిచాం, బ్లూ కర్వ్ని కర్వ్ 2 అని పిలిచాం. కర్వ్ 1కి షార్ప్నెస్ ఎక్కువ ఉంది అంటాం, కర్వ్ 2కి షార్ప్నెస్ తక్కువ ఉంటుంది. సో కర్వ్ 1 ఈజ్ మోర్ షార్పర్ దాన్ కర్వ్ 2. ఒకటవ వక్రానికి నైసిత్యం ఎక్కువ అంటాం, రెండో వక్రానికి నైసిత్యం తక్కువ. సో షార్ప్నెస్ ఎక్కువ వచ్చినటువంటి కర్వ్ తీసుకున్నాం. ఆర్ వాల్యూ వెరీ స్మాల్ ఉండాలి, రెసిస్టెన్స్ వాల్యూ బాగా తక్కువ తీసుకోవాలి. I0 అనేది పీక్ వాల్యూ ఆఫ్ కరెంట్, అక్కడ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ F0. I0ని √2 పెట్టి డివైడ్ చేసాం, I0/√2. అక్కడ ఫ్రీక్వెన్సీస్ 2 వాల్యూస్ వస్తాయి, F1, F2 గ్రాఫ్ నుంచి. ఈ రెండు ఫ్రీక్వెన్సీస్ని హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్ అని పిలుస్తాం. అర్ధ సామర్థ్యపు పౌనఃపున్యాలు అంటే పవర్ని హాఫ్ చేసినప్పుడు వచ్చిన ఫ్రీక్వెన్సీస్ అవి. సో ఇక్కడ షార్ప్నెస్ ఆఫ్ రెజొనెన్స్ అంటే ఎక్స్ప్రెషను ω0/ω2 - ω1 రాస్తాం. క్వాలిటీ ఫ్యాక్టర్కి ఎక్స్ప్రెషను F0/F2 - F1. ఇక్కడ F2 - F1ని బ్యాండ్ విడ్త్ అని పిలుస్తాం, పట్టీ వెడల్పు. డిఫరెన్స్ ఆఫ్ 2 హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్. సో క్యూ ఫ్యాక్టర్ ఎక్స్ప్రెషన్ నుంచి F2 - F1 = రాస్తే F0/Q ఫ్యాక్టర్ అవుతుంది, F0/Q. క్యూ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే R/2πL అవుతుంది. ఈ ఎక్స్ప్రెషన్ నుంచి ఆర్ వెరీ స్మాల్ తీసుకుంటే బ్యాండ్ విడ్త్ వెరీ స్మాల్ అవుతుంది, అంటే కర్వ్కి షార్ప్నెస్ ఎక్కువ ఉంది అని చెప్తాం. ఎల్ వాల్యూ వెరీ లార్జ్ తీసుకున్నా బ్యాండ్ విడ్త్ వెరీ స్మాల్ అవుతుంది, షార్ప్నెస్ ఎక్కువ ఉంటుంది. సో షార్ప్నెస్ ఎక్కువ ఉండాలంటే ఆర్ షుడ్ బి వెరీ స్మాల్ అండ్ ఎల్ షుడ్ బి వెరీ లార్జ్. సో దీంతో యూనిట్ 3లో 5th చాప్టర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో యూనిట్ 3లో 6th చాప్టర్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్. We will meet again in the next class with another interesting topic. అందరూ కూడా మరిన్ని మంచి మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.